సో బీటెక్లో ఉన్నప్పుడు అండ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సిఎస్సి డిపార్ట్మెంట్లో నాది బీటెక్ కూడా ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో బీటెక్ థర్డ్ ఇయర్లో నేను నాకు వెస్టీజ్ అనే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని జస్ట్ నాకు నా ఫ్రెండ్ రూపంలో పరిచయం అయింది. సో స్టార్టింగ్ నా ఫ్రెండ్ వచ్చేసి నాకు 5th క్లాస్ నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం. సో ఫ్రెండ్స్ వచ్చి ఎవరన్నా ఇట్లా ఒక ఆపర్చునిటీ ఉంది, ఒకసారి ఇది తెలుసుకో, ఇదేంటో చూడు అని చెప్పినప్పుడు నా ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను ఎందుకు బిలీవ్ చేయ నా ఫ్రెండ్ అడిగిన. నా ఫ్రెండ్ నాకు ఏం చెప్పిండంటే, ఒక మంచి బిజినెస్ ఉంది, సో ఒకసారి నువ్వు తెలుసుకోరా, మనం ఎప్పటి నుంచో ఎట్లాగో క్యాటరింగ్ చేసినాం, చిన్నప్పుడు చాలా వర్క్ చేసినాం కదా, ఇదొక్క ఆపర్చునిటీ ఏందో తెలుసుకో, చాలా బాగుంది. నేను ర్యాపిడో త్రూ నాకు పరిచయం అయింది, నేను మీటింగ్స్కి వెళ్ళినా, దీని గురించి చాలా క్లారిటీ తీసుకున్నా, చాలా బాగుందని నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసినప్పుడు నేను చదువుతుందేమో ఇంజనీరింగ్, దాంతోపాటు ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఏమో అని చెప్పి నాకు నేను ఫీల్ అయ్యి ఒక 9 months నా ఫ్రెండ్ చెప్పినప్పుడు నా ఫ్రెండ్ నేను అడిగిన, ఎలాంటి బిజినెస్ అంటున్నావు, బిజినెస్ ఎవరు చేస్తాడరా, మనం జాబ్ చేయాలి కదా, ఇంజనీరింగ్ చదువుతున్నాం, ఈ బిజినెస్ ఏంది కొత్తగా మాట్లాడుతున్నాం అని చెప్పి నా ఫ్రెండ్ అడిగిన తర్వాత, బిజినెస్ అంటున్నావు ఎట్లా చేయాలి బిజినెస్ అని అడిగిన. సో నా ఫ్రెండ్ నాకు చెప్పింది ఏంటంటే, సబ్బులు, సరుపులు, షాంపూలు, దీనిలో ఉండే కొన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్పింది నాకు. నాకు అప్పుడే ఏంటంటే, నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, ఒక బీటెక్లో సాఫ్ట్వేర్ అని చెప్పి ఒక బాగా డిమాండబుల్ ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్, దాంట్లో డేటా సైన్స్ అనే కోర్స్ చేస్తున్నా, నేను సబ్బులు అమ్ముకున్న కంపెనీలో నేను పనిచేయాలన్నా అని చెప్పి నాకున్న ఒక హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తోన జర్ర నేను నాకు తెలియకుండా చాలా మాట్లాడినా. సో అట్లా 9 months నా ఫ్రెండ్ నా ఎంపటి ఎట్లా పడ్డాడంటే, ఒక మీటింగ్ తీసుకురావడానికి రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమందరం కూడా ఫ్రెండ్స్ 4 members ఉంటాం రూమ్లో. సో అందరం కూడా బీటెక్, దాంతోపాటు బీ ఫార్మసీ చేసే ఇంకో ఫ్రెండ్. సో అందరికీ వచ్చి రెగ్యులర్గా రోజు వచ్చి, బిజినెస్ చాలా బాగుంది, ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, ఈ బిజినెస్ ఏందో తెలుసుకోరా, ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్గా మొత్తం డేస్ పొద్దున్న నుంచి నైట్ వరకు ఎప్పుడు వెస్టీజ్ 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 వెస్టీజ్, సబ్బులు, సరుపులు, షాంపూలు. సో నా ఫ్రెండ్ రెగ్యులర్గా నాకు ఇది చెప్తున్నాడు, వీడు దమాక్ ఖరాబ్ చేస్తున్నా అని చెప్పి ఒకరోజు నాకు అని గొడవైంది కూడా. నేను ఏం చేసినా తెలుసా, నా ఫ్రెండ్ నాకు వెస్టీజ్ గురించి ఒక 3 to 4 months నన్ను సతాయిస్తే, వాళ్ళ డాడీకి, వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి, వాళ్ళ మామయ్యకి, బాబాయ్ గారు వాళ్ళ మామయ్యకి కాల్ చేసి, మీ కూడా ఒక సబ్బుల కంపెనీలో పనిచేస్తున్నాడు, హైదరాబాద్కి వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి సబ్బుల కంపెనీలో పనిచేయడానికి నన్ను కూడా ఇన్వైట్ చేస్తున్నాడు మీ అల్లుడు అలా చెప్పాను, ఒకసారి నువ్వు ఫోన్ చేసి అని చెప్పి నేను వాళ్ళ మామకు చెప్పిన. నాకు తెలియదు వెస్టీజ్ గురించి, నాకున్న హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో నా ఫ్రెండ్ని జడ్జ్ చేసుకుంటా ఎగ్జాక్ట్లీ 9 months తర్వాత నా ఫ్రెండ్ బలవంతంగా నాకు సెమినార్ తీసుకెళ్ళాడు. అది కూడా ఒక కమిట్మెంట్తో నేను మీటింగ్కి వెళ్ళిన. ఆ మీటింగ్ ఎక్కడంటే, నా రూమ్ నుంచి ఒక 8 kilometers హైత్ నగర్లో మీటింగ్కి వెళ్ళిన. సో అక్కడ వెళ్ళిన తర్వాత నేను చూసిన ఒక వండర్ఫుల్ పర్సనాలిటీ, నన్ అదర్ దెన్ హీస్ మై మెంటర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ సైదుల్ సార్. సో ఆ 2 hours సైదుల్ సార్ సెషన్ విన్నా, లాస్ట్ కానాలో కూర్చుని యాక్చువల్లీ నేను పోయినప్పుడే, గివి ఇన్నే చెప్తారు, నా దోస్త్ కోసం వచ్చిన, నేను బలవంతంగా జస్ట్ నన్ను వెళ్ళింది నా ఫ్రెండ్ కోసమే, వాన్ కోసం నేను బాధ తట్టుకోలేక మీటింగ్కి వెళ్ళాను. సో మీటింగ్కి వెళ్ళి లాస్ట్ కార్నర్లో కూర్చున్నా. స్టేజ్ పైన సైదుల్ సార్ ఎప్పుడైతే కొద్దిగా స్టార్ట్ చేసిండు ఈ బిజినెస్ గురించి చెప్పడం, సార్ కొద్దిగా ఎమోషనల్గా వాళ్ళ పేరెంట్స్ గురించి అవి చెప్పినప్పుడు నాకు ఎక్కడో కనెక్ట్ అయింది. అరే నా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఇదే కదా, సో నాకు సార్కి ఏదో కనెక్షన్ ఉన్నట్టు అని చెప్పి, సార్ ఎప్పుడైతే అక్కడ స్టేజ్ మీద ఎక్కిన 2 hours మాట్లాడిండో, నేను మొత్తం కంప్లీట్గా విన్నా సార్. నేను 9 months ఏదైతే మిస్టేక్ చేసినో, ఈ బిజినెస్ గురించి నాకు కంప్లీట్గా ఏం తెలియకుండా నాకున్న 0 knowledgeతో నా ఫ్రెండ్ నేను చాలా జడ్జ్ చేసిన స్టార్టింగ్. సో నేను ఎప్పుడైతే జడ్జ్ చేసినా, ఆ 2 hours సెమినార్ విన్న తర్వాత, ఫస్ట్ నేను పోయిన తర్వాత నా ఫ్రెండ్కి సారీ చెప్పిన. అరే ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది, నేనేమో సబ్బులు, సరుపులు, షాంపులు అనుకున్నా, నాకు ఇది ఎందుకు చెప్పలే ఇట్లా అని చెప్పి నా ఫ్రెండ్ మీద కూడా కొంచెం నేను ఫీల్ అవ్వడం జరిగింది. సో ఆ 2 hours మీటింగ్ అయిన తర్వాత కంప్లీట్గా నా బ్రెయిన్ అంతా మెస్మరైజేషన్ గురైపోయింది సార్. ఇంత వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉందా, చాలా మంది వెయిట్ చేస్తారు కదా జాబ్ల కోసం, ఈ ఆపర్చునిటీ ఉందని చెప్పి తెలిస్తే చాలా మంది వస్తారు కదా అని చెప్పి సైదుల్ సార్ ఇచ్చిన ఒక 2 hours సెషన్ విన్న తర్వాత నేను ఫస్ట్ తెలుసుకుంది ఏంటంటే, అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, జనాలు దీన్ని ఎందుకు బిలీవ్ చేయట్లేదు, నేను ఎందుకు బిలీవ్ చేయలేదు ఫస్ట్. సో అక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ లైన్ ఏంది, వెస్టీజ్ అంటే ఏంటి దాంట్లో. సో అట్లా నేను ఫస్ట్ ఒక మీటింగ్కి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ తీసుకున్న తర్వాత మల్టిపుల్ మీటింగ్స్ అటెండ్ అయినా సార్. ఒకటే మీటింగ్ కాకుండా ఒక మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక 20 to 30% నాకు క్లారిటీ వచ్చింది. దాని తర్వాత ఒక మల్టిపుల్ 10 to 15 మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత వెస్టీజ్ నాకు కావాల్సిన డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకున్నా. ఫస్ట్ నేను వెస్టీజ్ అంటే ఏంది, వెస్టీలో డబ్బులు ఎలా వస్తాయి, వెస్టీలో నిజంగానే డబ్బులు వస్తున్నాయా, సో నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా కొంతమంది నేను చూడడం జరిగింది స్టార్టింగ్. సో ఇట్లా నేను ఒక 10 to 15 మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత బిజినెస్ పైన కంప్లీట్ క్లారిటీ తీసుకున్నా. సో బీటెక్ థర్డ్ ఇయర్లో ఎగ్జాక్ట్లీ నా 3-1 సెమిస్టర్ అయిపోయిన తర్వాత నా 3-2 సెమిస్టర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి నేను వెస్టీజ్లో నా హార్ట్ఫుల్గా బిజినెస్ స్టార్ట్ చేసిన అక్కడి నుంచి. సో మార్నింగ్ 9:45 నుండి ఈవినింగ్ 4 o'clock వరకు నాకు కాలేజు,
టైం దొరికినప్పుడల్లా పార్ట్ టైం వేస్టేజ్. 9:45 నుంచి ఈవినింగ్ 4 నాకు కంప్లీట్ కాలేజ్కి వెళ్ళాలి, నాకున్న సబ్జెక్ట్స్ అని చదువుకోవాలి. సో మా అమ్మ నాకు ఒక మాట ఏం చెప్పిందంటే, మీటింగ్ అయిన తర్వాత అమ్మ కాల్ చేసి చెప్పిన, అమ్మ ఒక మంచి బిజినెస్ దొరికింది, ఇట్లా నేను చేస్తున్నా ఈ బిజినెస్, దీనిలో సో అండ్ సో ప్రోడక్ట్స్ ఇట్లా ఉంటాయని చెప్పి మా అమ్మకి చెప్పగానే మా అమ్మ చాలా అంటే చాలా ఫీల్ అయిపోయింది. మా అమ్మ ఏమన్నదంటే, నేను ఇంజనీరింగ్ చదివిపిస్తున్నా, నువ్వు ఇంజనీరింగ్ చదువుకో, ఇలాంటి కంపెనీస్ చాలా వస్తాయి పోతాయని చెప్పి. ఈవెన్ నా మదర్ కూడా నన్ను రిజెక్ట్ చేసింది సార్ స్టార్టింగ్లో. మా ఇంట్లో ఎవరు నన్ను సపోర్ట్ చేయలేదు, ప్రతి ఒక్కరు రిజెక్ట్ చేశారు. బట్ నేను ఈ బిజినెస్లో ఏముంది, ఈ బిజినెస్ ఏంటి, నాకు కంప్లీట్ క్లారిటీ ఇచ్చిండు సైదుల్ సార్. సో నా మెంటర్ నాకు క్లియర్ కట్గా ఈ బిజినెస్ కున్న విజన్ ఏంది, డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్లో ఎక్కడ ఉండబోతుందని చెప్పేసి నాకు అర్థమైంది, మీటింగ్స్ అన్ని అర్థమైన తర్వాత. సో మా అమ్మ నన్ను ఫైనల్గా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సరే బిజినెస్ అంటున్నావు, ఏదో అంటున్నావు చేసుకో, కాకపోతే నా కోసం బీటెక్ సర్టిఫికేట్ ఒకటి తీసుకురా నాన్న అని చెప్పింది. సో మా అమ్మ కోసం కంప్లీట్గా నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా. బీటెక్ 3-2 సెమిస్టర్ ఉన్నప్పుడు నేను బిజినెస్ని పార్ట్ టైం టేకప్ చేసి, సో మార్నింగ్ 9:45 నుంచి ఈవినింగ్ 4 నా కాలేజు, సాటర్డే సండే టైం దొరికినప్పుడల్లా ఫుల్ టైం చాలా హార్ట్ఫుల్గా బిజినెస్ చేసిన సార్ నేను. సో అట్లా ఆ 4-2 సెమిస్టర్ అయిపోయింది కంప్లీట్గా. ఎగ్జాక్ట్లీ 5 months అవుతుంది నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 year పార్ట్ టైం అండ్ 7 months ఫుల్ టైం బిజినెస్ నాది ఇప్పుడు ప్రజెంట్గా, మొత్తం 17 months. సో ఈ 17 monthsలో నేను నేర్చుకుంది ఏంటంటే, ఇక్కడ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ యూత్కి నేను చెప్తున్నా, నా ఏజ్ జస్ట్ 22 years. సో నేను అది తోపు అని చెప్పట్లేదు, నేను తురుము, నేను కంప్లీట్గా సక్సెస్ అయిన లైఫ్లో అని చెప్పి నేను చెప్పట్లేదు. బట్ మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, వెస్టీజ్లోకి నేను రావడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడున్న ఈ జనరేషన్లో జాబ్ అనేది కంప్లీట్లీ అవుట్డేటెడ్. చాలా కొత్తగా స్టూడెంట్స్ అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే, ఏదైనా ఒక కొత్త స్టార్ట్అప్ చేద్దామని చెప్పి. సో చాలా మంది దగ్గర స్టార్ట్ చేద్దామనే టైంలో కొంతమందికి డబ్బులు మనకు స్టార్ట్అప్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. సో నా దగ్గర డబ్బులు లేవు, నాకు కూడా స్టార్టింగ్ నుంచి ఎంటర్ప్రినర్ అవ్వాలని ఉంది, బట్ నా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు. ఏమన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే డబ్బులు ఏమి లేవు నా దగ్గర. సో అట్లాంటి టైంలో నా ఫ్రెండ్ నాకు వెస్ట్రీని పరిచయం చేసిన తర్వాత నేను బిలీవ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అండ్ ఇంతకుముందు వచ్చిన కొన్ని ఫేక్ కంపెనీస్ వల్ల ఇది కూడా అలాంటిదేనేమో అన్న ఒక్క అపోహతోన నేను ఈ బిజినెస్ని చాలా నెగ్లెక్ట్ చేసిన. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు నా జూమ్ వింటున్నారో, సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ హ్యాస్ ఏ వండర్ఫుల్ ఫ్యూచర్. ఎంత ఖతర్నాక్ ఫ్యూచర్ ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్కి, మా సైదుల్ సార్ రెగ్యులర్గా, నేను ఎప్పుడైతే సైదుల్ సార్ మీటింగ్ విన్న తర్వాత కంప్లీట్గా నేను ఎప్పుడుగా డైరెక్ట్ సెల్లింగ్ గురించి నాకు నెగిటివ్ వెళ్ళడం కానీ అలాంటివి ఏం లేవు సార్. సైదుల్ సార్ రెగ్యులర్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇంత మంచి ఫ్యూచర్ ఉంటుంది, 200-200 కంట్రీస్ దీన్ని నెత్తిన పెట్టుకొని చూస్తున్నాయి, మన లైక్ ఇండియన్ కంట్రీలోనే స్టూడెంట్స్ అందరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ పాటు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే, ఇంతకుముందు కొన్ని ఫేక్ కంపెనీస్ రావడం వల్ల ఇది కూడా అలాంటిది కంపెనీ అని చెప్పి చాలా మంది బిలీవ్ చేయట్లేదు. సో మీలాంటి స్టూడెంట్స్ వస్తే దీనిలో మిరాకిల్స్ చేయొచ్చు మన్సూర్ అని చెప్పి నాకు చాలా సార్లు కంప్లీట్గా సైదుల్ సార్ రెగ్యులర్గా నేను సైదుల్ సార్ను జర్నీ చేయడం స్టార్ట్ చేసిన సార్. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి, నా పేరెంట్స్కి అందరికి చెప్తుంటే ఎవరు బిలీవ్ చేయలేను. ఎట్లా అన్నారంటే, అందరు నా క్లాస్లో ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, నా కాలేజ్లో మొత్తం ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. సో అందరు ఏమంటుండే, సబ్బులు అమ్ముకునే కంపెనీ వచ్చిండ్రా, వీడు అనవసరంగా దానిలోకి వెళ్ళిండని చెప్పి ఒక్క ఫ్రెండ్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. నా ఒక్క ఫ్రెండ్ కూడా, నా బీటెక్ ఫ్రెండ్, నా బిజినెస్ ఎవరు లేరు సార్. సో అట్లా వాళ్ళు చేసినప్పుడల్లా నాకు ఎందుకో బిజినెస్లో బ్యాక్ వెళ్తుండే. సో ఈ 1 year 7 monthsలో నేను జర్నీ ఎక్కువ ఎవరి చదువు చేసిన అంటే సైదుల్ సార్తో జర్నీ చేస్తాను. ఇన్ కేస్ సైదుల్ సార్ లేకపోతే ఇవాళ నేను వెస్టీలో నాకు సైదుల్ సార్ చాలా అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది సార్. నేను కంప్లీట్గా నా 24/7 ఉంటే దానిలో కంప్లీట్గా ఎప్పుడు సైదుల్ సార్ గురించే కంప్లీట్గా సైదుల్ సార్ని గుర్తు తెచ్చుకొని నేను బిజినెస్ చేస్తాను ఇవాళ కూడా. దాంతోపాటు డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న ఫ్యూచర్. సో సైదుల్ అని ఎప్పుడు నాకు ఏం చెప్తానంటే, 100% నీకు మంచి టాలెంట్ ఉంది, నువ్వు ఎక్కడనో వెళ్ళిపోతావు, నువ్వు జస్ట్ ఈ బిజినెస్లో నేను చెప్పినట్టు వినని చెప్పి సైదుల్ అని ఏం చెప్తాయి సార్. ఎగ్జాక్ట్లీ ఇప్పటికి కూడా సైదుల్ అని ఇది వద్దంటే నేను చేయ, సైదుల్ అని ఏం చెప్తే అది చేసుకుంటా. ఎగ్జాక్ట్లీ ఒక 1 year 7 months చేస్తే స్టార్టింగ్ ఫస్ట్ మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ 159 రూపీస్. 159 రూపీస్ వచ్చిన తర్వాత చిన్న ఇన్కమే కదా, అంత హ్యాపీగా అనిపించదు. ఒక 6-7 months జర్నీ స్టార్ట్ చేసిన, చాలా మందికి చెప్పడం స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ వచ్చిన 159 రూపీస్ తర్వాత. సో అట్లా నాకు అక్కడ నుంచి మెల్లగా ఇన్కమ్ స్టార్ట్ అయింది. సో స్టార్టింగ్ చెప్పినప్పుడు ఎవరు బిలీవ్ చేయలేదు, అందరు నెగ్లెక్ట్ చేసిరు, అందరు తిట్టిరు. పెద్ద అన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అందరికి అన్నలకు చెప్పిన, సాఫ్ట్వేర్స్ అందరు తిట్టినాను. దానిలోకి ఎందుకు పోయినావు, సబ్బుల కంపెనీలు అలాంటివి చాలా ఉంటాయి, చాలా వస్తుంటాయి పోతుంటాయి, నీకు ఎవరో మాటలు చెప్పారు, అట్లనే చెప్తారు వాళ్ళు, ₹1,00,000 వచ్చినాయి, కార్ వస్తుందని చెప్తారు, సూట్లు వేసుకొని వచ్చారు కదా వాళ్ళు. సో అలాంటివి చాలా ఇంతకుముందు వచ్చిపోయినాయి, నువ్వు కూడా దానికి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు, అలాంటివి మేము చాలా చూసినాం, నువ్వు ఇప్పుడు కొత్తగా పోతున్నావు అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ నన్ను రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు, నా రిలేటివ్స్ అందరూ నన్ను రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే నేను సైదుల్ సార్తో జర్నీ చేయడం వల్ల
సార్ చెప్పిన మాటలు వింటూ మల్టిపుల్ సెమినార్స్ అటెండ్ అవుతూ సార్కున్న విజన్ చూసిన సార్ నేను. సో అక్కడ నుంచి నేను జర్నీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నా పర్ మంత్ ఇన్కమ్ లాస్ట్ మంత్ వచ్చిన హైయెస్ట్ పేఅవుట్ నాది 1,17,800 రూపాయలు విత్ మై పూల్ V20 పూల్ ఆఫర్. దీంతో కలిపి నా టోటల్ ఇన్కమ్ 1,17,800 రూపీస్. అండ్ రీసెంట్గా March 28 రోజు మా అమ్మకి నేను నా లైఫ్లోనే మర్చిపోండి అది. ఎందుకంటే ఆ రోజు మా అమ్మకి నేను ఒక 18 lakhs పెట్టి నా ఓన్ మనీతోన కార్ ఇప్పించిన, మా కార్ గిఫ్ట్ ఇచ్చిన మా అమ్మకి. Volkswagen Versys నా కార్. నా ఏజ్ జస్ట్ 22 years సార్. ఇవాళ ఇన్ కేస్ నేను ఇంజనీరింగ్ అయిపోయి ఎక్కడనో జాబ్స్ కోసం వెళ్తే రెజ్యూమ్ పట్టుకొని ఇప్పుడున్న ఈ జనరేషన్లో 20,000కి మార్నింగ్ 5 AM నుంచి 10 AM వరకు కష్టపడాలి సార్. సో ఆ 5,000 నుంచి 20,000 వరకు కష్టపడాల్సిన టైంలో ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని పట్టుకుంటే స్ట్రైట్ నో ఇప్పటికి ఎగ్జాక్ట్లీ 1 year పార్ట్ టైం అండ్ 7 months ఫుల్ టైం జర్నీలో 1,17,800 రూపీస్ ఒక 22 years ఓల్డ్ అబ్బాయి అమౌంట్ వస్తున్నాయంటే ఒక్కసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద పొజిషన్ ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ ఒక్కసారి ఆలోచించండి సార్. నా గురించి ఆలోచించొద్దు, నాకు అమౌంట్ వచ్చినాయని వదిలేను, బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న ఫ్యూచర్ ఏంది? డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీలో వీళ్ళే సక్సెస్ అవుతారు, వీళ్ళకే డబ్బులు వస్తాయి, అలాంటిది ఏం లేదు సార్. ఇన్ కేస్ నీకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి అర్థమయ్యి నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న ఫ్యూచర్ ఇన్ కేస్ మీరు అందరు చూసినట్టయితే 1000% ఈ బిజినెస్లో మీరు అందరు గెలవచ్చు. బట్ మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే బిజినెస్ గురించి క్లారిటీ తీసుకోం. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్ సైదుల్ సార్ నాకు ఒక మాట ఏం చెప్పిండంటే, జనాలకి డబ్బులు రిక్వైర్మెంట్ ఉన్నాయి, జనాలకి అందరికి డబ్బులు కావాలి, బట్ జనాలకి ఇండస్ట్రీ మీద క్లారిటీ లేదు. మనం ఇండస్ట్రీ పైన క్లారిటీ ఇస్తే జనాలు అందరూ ఆటోమేటిక్గా వస్తారని చెప్పి సార్ ఇచ్చిన ఒకటే లైన్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, అదొక్క లైన్ పట్టుకొని సార్ ఎట్లా చెప్తే అట్లా వర్క్ చేయడం స్టార్ట్ చేసుకుంటే వెళ్ళినా సార్ నేను. ఇప్పుడు నా టీంలో ప్రజెంట్గా ఒక 33 members ఇన్కమ్ తీసుకుంటున్నారు, 33 members. సో నా టీంలో చాలా మంచి మంచి లీడర్స్ వచ్చారు, సో నా స్టూడెంట్స్ వచ్చారు కొంతమంది. ఆ స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరికి కూడా నేను చాలా సపోర్ట్ చేస్తున్నా. సైదుల్ సార్ చేసిన సపోర్ట్ వల్ల ఈరోజు స్టూడెంట్స్ అందరు నిలబడడం జరిగింది. సో ఇవాళ జూమ్లో ఇక్కడ ఎవరైతే ఈ మీటింగ్ అటెండ్ అయ్యారో, సో మీ అందరికీ ఒక వెల్ విషర్గా ఒక బ్రదర్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జస్ట్ కమ్ అండ్ నో అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో మీరు అనుకున్నట్టు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏదో సబ్బుల కంపెనీ కాదు సార్. సో ఒకసారి మీకు వర్చువల్ లైవ్ మీటింగ్స్ రంజిత్ సార్ కానీ సో మా సైదుల్ సార్ కానీ కండక్ట్ చేసినప్పుడు ఒక్కసారి అటెండ్ అయ్యి డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న ఫ్యూచర్ ఏంటో తెలుసుకోండి. అమెరికా లాంటి పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీసే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్కి కంప్లీట్గా గైడ్ లైన్స్ తీసుకొచ్చి ఈ బిజినెస్ని ఇలా చేయాలని చెప్పి ఇప్పుడు కొత్తగా రూల్స్ అన్ని పాస్ చేస్తారు. సో మనకందరికి ఇప్పుడున్న ఒక పెద్ద అడ్వాంటేజ్ అంటే ఎస్పెషల్లీ యూత్ 2025లో నెట్వర్క్ మార్కెటింగ్ రెవల్యూషన్ స్టార్ట్ కాబోతుంది. ఈ రెవల్యూషన్లో నువ్వు ఉంటావా, నువ్వు డిసైడ్ అయ్యి పని చేస్తావా, అది నువ్వు చూస్ చేసుకో. నేను ఒకటే సార్, వెస్టీజ్లో నాకు ఎప్పుడే నెగిటివ్ వచ్చినప్పుడల్లా ఆగిపోదాం అనుకున్నప్పుడల్లా మా అమ్మ మా నాన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కోసం నేను ఏం చేయాలి. చిన్నప్పటి నుంచి నాకు ఒక లైఫ్ ఇచ్చి మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడుకుంటా నాకు ఫీజు కట్టుకుంటా వాళ్ళంతా కష్టపడుతుంటే నేను ఏం చేయకుండా పోతే ఊకుంటుందా? ఆ లైఫ్కి సాటిస్ఫై అయితే ఉండదు నాకు తెలిసి, నాకైతే అట్లా అనిపించదు. అట్లాంటి లైఫ్ ఉండి కూడా వేస్ట్ లైఫ్ ఇచ్చిరో అంతకన్నా డబల్ లైఫ్. మా అమ్మ కార్ చూడలే లైఫ్లో, కార్ చూపించాలని డిసైడ్ అయినా, కార్ చూపించిన. నెక్స్ట్ మా అమ్మని ఫ్లైట్ ఎక్కిద్దామని డిసైడ్ అయినా, తప్పకుండా ఫ్లైట్ ఎక్కిస్తా. సో ఇప్పుడు నాకున్న పెద్ద డ్రీమ్స్ ఏంటంటే ఈ డిసెంబర్ కల్లా, నెక్స్ట్ ఇప్పుడు వచ్చే December 2025 5 lakhs per month 23 years ఏజ్లో 5 lakhs తీసుకుంటా. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయితే వెస్టీలా యూత్ ఐకాన్ అయ్యి చూపిస్తా. గది నా పెద్ద డిజైర్. ఇప్పుడు నాకు కంప్లీట్గా నా రూమ్లో నాకు ఒక విజన్ బోర్డు ఉంటుంది. 2025 వరకు నేను చేయబోయే కొన్ని వర్క్స్ గురించి నేను నా పర్సనల్గా నా రూమ్లో రాసి పెట్టుకున్నా. దానిలో చాలా పెద్దగా నేను నా విజన్ బోర్డులో 5 lakhs per month ఇది తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయినా. నేను ఇక్కడ కూడా ఉన్న 500 మెంబర్స్కి ఒక 20 to 23 yearsలో మనకు బయటకు వెళ్ళి ఎక్కడైనా వర్క్ చేస్తే ఒక 30-40,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. బయట ఉన్న సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఒక లీవ్ పర్మిషన్ కావాలన్నా అడుక్కోవాలి మనం ఒక జాబ్కి వెళ్తే. నేను జాబ్ని ఎప్పుడు కూడా తప్పు అనట్లే, జాబ్కి వెళ్ళొద్దు అని చెప్పి కూడా నేను అనట్లే సార్. బట్ నా కెపాసిటీ జాబ్ ఒకటే కాదు, జాబ్ని మించి నేను ఇంకా ఏమైనా చేయగలుగుతా. నిజంగా అదొక జాబ్ చేస్తే నేను అనుకున్న డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అవుతాయా? ఒక కారు కొనగలుగుతున్నానా ఇప్పుడు నేను ఇంకా జాబ్లో ఉంటే? ఇప్పుడు కార్ ఆల్రెడీ తీసుకున్నాను చెప్పిన, నెక్స్ట్ నా టార్గెట్ ఇల్లు కొనుక్కోవాలి.
మా అమ్మకు ఒక మంచి ఇల్లు నాకు లేదు, ఓన్ హౌస్ లేదు నాకు. సో మా ఒక ఇల్లు కొనిపించాలి మా అమ్మకి, మా డాడీని మంచిగా చూసుకోవాలి. సో నాకున్న పెద్ద డ్రీమ్ ఏంటంటే నా మా పేరెంట్స్ నన్ను నేను సక్సెస్ అయినని చెప్పి చూస్తారు చూడండి, అదొక్క దానికోసం పనిచేస్తున్నా సార్. నా కొడుకు సక్సెస్ అయ్యిందని చెప్పి కొంతమందితో చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అయిన డే కోసం నేను వర్క్ చేస్తున్నా. ఇప్పుడు కూడా నా మీటింగ్ అయిపోగొట్టుకొని జస్ట్ ఇక్కడ ఒక రోడ్డు మీద కూర్చొని మాట్లాడుతున్నాను మీ అందరితో. సిద్దిపేట నుంచి వచ్చిన నేను ఇప్పుడే. రీసెంట్ గా మా అక్క మ్యారేజ్ కూడా నా ఓన్ గా, మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే స్టిల్ ఇప్పుడు కూడా ఇన్ కేస్ మా దగ్గర ఇప్పుడు నేనున్నా అని చెప్పి మా అమ్మకి ధైర్యం సార్, నేనున్నా అని చెప్పి. జస్ట్ నేను ఒక్క నా కొడుకు మన్సూర్ ఉన్నాడని చెప్పి చాలా మందితో చెప్తుంటాను. నా దగ్గర ఎప్పుడు చెప్పదు కానీ మా ఇంట్లో మా ఊర్లో కానీ మా అక్క వాళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకి అందరికి షేర్ చేస్తుంటది. నా కొడుకున్నాడు, నాకు ఏం చేస్తున్నా అని చెప్పి, నేను ఏం చేయాలనుకున్నా నాకు కొడుకున్నాడు అని చెప్పి. సో ఒక్క లైన్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇన్ కేస్ వెస్టీజ్ లేకపోతే నాకు ఇవన్నీ ఏం లేవు. జస్ట్ నా స్టూడెంట్స్ అందరూ ఎట్లుంటారు, ఈవెన్ నేను ఎంజాయ్ చేసింది మీకు చిన్న లైన్ చెప్తుండండి. బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో నాకున్న కొద్దిగా ఫ్రెండ్ సర్కిల్ వల్ల నేను కంప్లీట్గా కొద్దిగా డీవియేట్ అవ్వడం జరిగింది. ఎట్లా అంటే పబ్బులకు వెళ్ళడం, లైక్ కాలేజ్ బంక్ కొట్టి ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్ దగ్గర బయటికి వెళ్ళడం. సో ఇట్లా ఇష్టం ఉన్నట్టు నాకేం డిసిప్లిన్ లేదు, ఏం లేదు సార్. 3 years నా లైఫ్ మొత్తం ఆగమాగం ఉండే. ఎప్పుడైతే వెస్టీజ్ నా లైఫ్లోకి వచ్చిందో, సైదుల్ సార్ ఎప్పుడైతే ఇక్కడ నా మెంటర్గా ఎప్పుడైతే వచ్చాడో నేను చాలా సీరియస్గా తీసుకున్నా. ఒక హ్యూమన్ బీయింగ్ ఎట్లుండాలి భూమి మీద అని చెప్పి నేర్పించింది సార్ సైదుల్ సార్. నేను స్కూల్లో కూడా నేర్చుకోలే, నా కాలేజ్లో కూడా నేర్చుకోలే. సైదుల్ అన్న ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువలే సార్. సైదుల్ సార్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరే, రెగ్యులర్గా ఒక మనిషి భూమి మీద ఎట్లుండాలో నాకు నేర్పించింది సైదుల్ సార్. ఇవాళ సైదుల్ సార్ని చూసినప్పుడల్లా నాకు వచ్చే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఏంటంటే, సార్ 6 lakhs తీసుకుంటూ కూడా పర్ మంత్లీ స్టిల్ ఇప్పటికి కూడా 24/7 ఫ్యామిలీని పక్కన పెట్టి టీం కోసం ఆలోచిస్తాడు. టీంకి ఏం చేయాలి. వెస్టీజ్ ఇది కాదు పోయి, వెస్టీజ్లో ఇంకా ఖతర్నాక్ విజన్ ఉంది, వెస్టీజ్ని మీరు ఎవరు ఇంకా లోతుగా చూడలే అని చెప్పి ప్రతిసారి మాకు సార్ చెప్పినప్పుడల్లా చాలా బాధ వేస్తుంది. నిజంగా సార్లకు ఎందుకు వర్క్ చేయట్లేకపోతున్నాం. 22 yearsలో ఉన్నాం. సార్కి ఆల్మోస్ట్ ఒక మంచి ఇన్కమ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఎందుకు అంత వర్క్ చేస్తున్నాడు. సో ఇంకా నేను ఇంకా చేసింది ఏం లేదు, ఇంకా చాలా చేయాలని చెప్పి రెగ్యులర్గా సార్ చెప్పిన మాటలన్నీ వింటూ ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చిన నేను. సో డబ్బులు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, బయట ఆపర్చునిటీస్ అయితే లేవు నాకు తెలిసి. సో రేపు పొద్దుగాల ఫ్యూచర్లో జాబ్లు అనేవి కంప్లీట్గా అవుట్డేట్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాం మనం అందరం కూడా. సో ఇంకా జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, సో వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ జూమ్లో కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటారు. మేబీ కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా కొన్ని రోజులు వెస్టీలో జాయిన్ అయ్యి ఎవరు వస్తలేరు, ఎవరు నా మాట వింటలేరు, ఎవరు ప్రోడక్ట్ పర్చేస్ చేయట్లేదు, ఎవరు రావట్లేదు నాతో కాదేమని చెప్పి డ్రాప్ అయ్యే వాళ్ళందరికీ చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ ఒక 1 year పేషెన్స్తో నిలబడు. గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. పేషెన్స్తో నుండి డిసిప్లిన్గా నువ్వు ఉంటే 1000% వెస్టీలో 1.5 years 2 years నువ్వు సక్సెస్ అవుతావు సార్, ప్రామిస్ చెప్తున్నా నేను. అసలు నేను ఏం చేయలే, సైదుల్ సార్ ఏం చెప్తా తిన్నా, రెగ్యులర్గా మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాడిని. నేను ఎప్పుడు నెగిటివ్కి వెళ్తే అప్పుడు సైదుల్ సార్తో వాళ్ళ ఇంటికి వెళ్తుండే డైరెక్ట్ సార్తో టైం తీసుకొని. అన్నతో టైం స్పెండ్ చేయడం వల్ల, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్తో జర్నీ చేయడం వల్ల ఈరోజు నేను 100% సక్సెస్ అవ్వడం జరిగింది సార్. చాలా మంది అనుకుంటారు కదా, నెగిటివ్ పీపుల్కి 100% ఫ్రెండ్స్ ఎవరైతే, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరినీ, నాకు బీటెక్లో వచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటారంటే కాలేజ్ బంక్ కొట్టి పబ్బులకు వెళ్ళలేదు అని చెప్పాను కదా నేను. వాళ్ళతో ఉండడం వల్ల నేను లైఫ్ సీరియస్నెస్ తీసుకోలేకపోయినా. ఇన్ కేస్ ఇప్పుడు కూడా నాకు వెస్టీ లేకపోయింటే నేను ఇప్పుడు కూడా ఏదో జొమాటో ఏదో ర్యాపిడో కొట్టుకుంటూ ఉండే సిచ్యువేషన్ సార్ నాది. సో అలాంటి సిచ్యువేషన్ నుండి ఒక గాడ్లా సైదుల్ సార్ అండ్ నా ఫ్రెండ్ ప్రవీణ్ నన్ను ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టారు ఇవాళ. సో వాళ్ళిద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. సో అట్లాగే సత్యం సార్కి థ్యాంక్స్ చెప్తున్నా. సో నాకు ఈ ఇండస్ట్రీలో ఇవాళ ఒక మంచి లైఫ్ ఇచ్చి ఈ బిజినెస్లో కంప్లీట్గా డే 1 నుంచి సపోర్ట్ చేసుకుంటూ స్టిల్ ఇప్పటికి కూడా నేను ఏదంటే అది కాదనకుండా సపోర్ట్ చేస్తున్న సైదుల్ సార్కి అయితే నేను నా లైఫ్ లాంగ్ మొత్తం రుణపడి ఉంటా, ఒక్క పర్సన్కి అండ్ మా మదర్కి, మా డాడీకి. మీకు కూడా పేరెంట్స్ చాలా మందికి మన పేరెంట్స్ మనకు బర్త్ ఇస్తారు కదా. సో మనకు వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసేది పేరెంట్స్ ఏం లేదు సార్, నువ్వు సక్సెస్ అయినావు చూడు, నువ్వు జర్ర సక్సెస్ అయ్యి నీ పేరెంట్స్ని కొద్దిగా నా దగ్గర ఇంత డబ్బులు నార్మల్గా నేను సక్సెస్ అయినా అని చెప్పి చూస్తారు చూడండి. అదొక్క డే వాళ్ళు చూసిరంటే లైఫ్ మొత్తం సక్సెస్ అయినట్టే. మనం అందరం లైఫ్లో సక్సెస్ అయినట్టే. సో మన చేతిలో వెపన్స్ ఉన్నాయి, మనం హార్డ్ వర్క్ చేయగలుగుతాం. మీ అందరికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు, స్టూడెంట్స్ ఎవరైతే ఈ జూమ్లో వింటున్నారో, మనకు ఒక వండర్ఫుల్ బ్రెయిన్ ఉంటుంది. ఎంత ఖతర్నాక్ మైండ్ సెట్ ఉంటుందంటే ఆ బ్రెయిన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే మాత్రం మిరాకిల్ చేస్తారు, ప్రామిస్ చెప్తున్నాను. నీ మైండ్కి ఈ బిజినెస్ ఎలా చేయాలో నేర్పి, ఈ బిజినెస్ ఏంటో ఫస్ట్ చెప్పు నీ బ్రెయిన్కి, ఈ బిజినెస్ ఎందుకు చేయాలో నీ బ్రెయిన్కి ట్రైన్ చేయి. దాని తర్వాత ఆటోమేటిక్గా నువ్వు అనుకోని స్టేజ్కి తీసుకెళ్తాను. నేను చాలా వండర్ఫుల్ స్టేజ్కి తీసుకెళ్తుంది, ప్రామిస్ చెప్తున్నాను నేను. నాలాంటి స్టూడెంట్స్ కూడా డబ్బులు వస్తున్నాయి అంటే మీకు రావా? మీరు కూడా స్టూడెంట్సే కదా.
నేనేం పైనుంచి కింద వల్లే కదా. జస్ట్ నాకు ఇచ్చిన సజెషన్స్ ఏవైతే నా మెంటర్ ఉన్నాడో, మీకు కూడా మంచి మీకు కూడా ఒక మెంటర్ ఉంటాడు, మీకు కూడా ఒక రైట్ అప్లైన్ ఉంటాడు. జస్ట్ వాళ్ళు చెప్పిన వేలో మీరు నడవండి, ఈ బిజినెస్లో 100% సక్సెస్ అవ్వచ్చు. మీ అప్లైన్ సక్సెస్ అయినప్పుడు మీ డౌన్లైన్ కూడా గ్యారంటీ సక్సెస్ అవుతారు. ఓకేనా? సో లీడర్స్, ఎవరైతే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ నేను స్టూడెంట్స్గా, ఎందుకంటే నేను కూడా స్టూడెంట్సే కాబట్టి నేను ఇంకా సక్సెస్ అయినా, ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్నా, నేను కంప్లీట్గా సక్సెస్ అయినా అని కూడా చెప్పలేను. సో నేను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా ఈ బిజినెస్లో. సో ఇంకా చాలా నేర్చుకోవాలి నేను, సైదుల్ సార్తో కానీ, రంజిత్ సార్తో కానీ. సో మార్నింగ్ రంజిత్ సార్ నాకు కాల్ చేయమని నేను షాక్ అయిపోయినా, ఈ సార్ నాకు కాల్ చేస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ సార్. సో ఈ జూమ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా, ఇన్ కేస్ మీరు టైం వేస్ట్ చేసుకున్నారంటే మాత్రం, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీలో ఇప్పుడు కన్నా మీరు పట్టుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే రేపు పొద్దుగాల జాబ్స్ కోసం లైన్లో నిలబడాల్సిందే, అదే లైఫ్ కంటిన్యూ చేయాల్సిందే. డైరెక్ట్ సెల్లింగ్ హ్యాస్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్. మీరు ఒకసారి చూడండి, ఇప్పుడున్న ఆల్మోస్ట్ 200+ కంట్రీస్లో డైరెక్ట్ సెల్లింగ్కి ఒక ఫ్యూచర్ చూడండి ఒకసారి. అమెరికాలో కానీ, ఇండియాలో కానీ, జపాన్లో కానీ, మలేషియాలో కానీ, కంప్లీట్గా కొన్ని కంట్రీస్లో డైరెక్ట్ సెల్లింగ్ని 90% స్టూడెంట్స్ టేకప్ చేశారు సార్. ఇప్పుడున్న అమెరికాలో 85% మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేసేది మొత్తం స్టూడెంట్సే. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సపరేట్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి అమెరికాలో దానికి ఒక స్పెషల్ గా ఒక డిపార్ట్మెంట్ పెట్టి, ఎర్రిక్ ఒర్రే అని చెప్పి ఒక ఆయతాన్ని దీన్ని నియమించడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కడైతే ఫేక్ కంపెనీస్ దాన్ని కంప్లీట్ గా తీసేసి దీనికి ఉన్న ఫ్యూచర్ ని మనం చాలా మందికి తెలియజెప్పాలని చెప్పి వరల్డ్ వైడ్. ఓకేనా? సో లీడర్స్ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ. సో మీ అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, సో నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు కన్నా మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా చాలా సఫర్ అవుతాం. ఇప్పుడు నాకున్న పెద్ద డ్రీమ్ ఏంటంటే 25 years వరకు లైఫ్ మొత్తం సెట్ అయిపోవాలి. 25 years అంతే, ఇంకా 3 years టైం ఉంది నాకు. 3 years లో నా లైఫ్ మొత్తం సెట్ అయిపోయిన తర్వాత, 25 years తర్వాత, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత జాబ్స్కి వెళ్తుంటారు, అప్పుడు హార్డ్ వర్క్ చేస్తుంటారు, స్టార్టింగ్ మొత్తం టైం పాస్ చేస్తారు. ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఒక 20 to 23 years తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ అప్పుడే ఎంపటే డిసిషన్ తీసుకొని ఏదైనా ఒకటి బిజినెస్ కానీ ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ మంచి లైఫ్ లీడ్ చేస్తారు సార్, గ్యారంటీగా. ఇప్పుడు మీరు అందరూ కూడా అదే స్టేజ్లో ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ కూడా. సో మీరు ఈ బిజినెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైనర్స్తో మెంటర్స్తో జర్నీ చేయండి. మీరు నెగిటివ్కి వెళ్ళినప్పుడల్లా మీ అప్లైనర్తో మీ మెంటర్తో ఒకసారి మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడి ఈ బిజినెస్కి కావాల్సిన సజెషన్స్ తీసుకోండి. ఈ బిజినెస్లో 100% ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవ్వచ్చు సార్, నేను ప్రామిస్ చెప్తున్నా. నేను చేసింది ఏం లేదు సార్, సైదుల్ సార్తో జర్నీ చేసిన, అప్లైన్ ఏం చెప్తే అది విన్నా, చాలా మందిని అప్రోచ్ అయినా. నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టీలో మనం విన్ అవ్వాలంటే సీ మోర్ పీపుల్. ఒక అతను రిజెక్ట్ చేసిండా ఆగిపోతారు, ఒక అతను రిజెక్ట్ చేసిన అని చెప్పి. క్రొనాల్డో ఫ్రైడ్ చికెన్ మీ అందరికి ఐడియా ఉంటుంది నాకు తెలిసి, KFC. ఆ కేఎఫ్సి అనే ఒక ఫ్రాంచైజ్ అమెరికాలో స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరు బిలీవ్ చేస్తారు ఆయన, ఎవరు బిలీవ్ చేయలేదు. 1001 doors తిరిగిండి నా చికెన్ పీస్ పట్టుకొని, ఎవరు ఎక్సెప్ట్ చేయలే ఆయన. ఈరోజు KFC అనేది ఒక ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ బ్రాండ్. అది స్టార్టింగ్ ఒక ఇండస్ట్రీలో జర్నీ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నేను ఎవరు బిలీవ్ చేయరు. నాకు మా మదర్ బిలీవ్ చేయలేదు సార్, నాకు ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు బిలీవ్ చేయట్లే అని చెప్తే, వాళ్ళు బిలీవ్ చేయట్లేదు అని చెప్పి మనం ఆగిపోతే 100% మనమే లాస్ అవుతాం. కాబట్టి ఇంకో పర్సన్ వెతుకోవాలి మనం. ఈ పర్సన్ యాక్సెప్ట్ రిజెక్ట్ చేసింది కదా, గో ఫర్ అనదర్ పర్సన్. ఎక్కువ పర్సన్స్ చూసుకుంటూ మనం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 1 year మీ టైం కంప్లీట్ గా హార్ట్ఫుల్ గా మైండ్ సెట్ కంప్లీట్ గా చేంజ్ చేసుకొని వెస్టీజ్లో పెట్టండి, మీరు అందరు సక్సెస్ అవుతారు గ్యారంటీగా. ప్రామిస్, నేను రాసిస్తా ఈ మాట. సైదుల్ అన్న స్టార్టింగ్ ఊకే చెప్తుండే మీ అందరికి 1 lakh వస్తుంది, మీ అందరికి 1 lakh వస్తుంది అని చెప్పినప్పుడు, ఈసారి ఇట్లా చెప్తాడు, ఏమొస్తాయి ఇలా, ఏం చేయాలనో ఏమో అని చెప్పి స్టార్టింగ్ నేను కూడా చాలా సార్లు నెగిటివ్కి వెళ్తుండే, నేను బిలీవ్ చేయలే. కానీ సైదుల్ అన్న చెప్పిన ప్రతి వర్డ్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి కానీ, మా చెక్స్ గురించి కానీ, నేను ఇప్పుడు చూస్తున్నా సార్. ప్రతిదీ సార్ చెప్పిన ప్రతి వర్డ్ ఏవైతే చెప్పిండి ఇప్పటికి అన్ని సక్సెస్ అవుతాయి అండి సార్. ఇప్పుడు 2025లో సార్ పెట్టుకున్న పెద్ద డ్రీమ్స్ ఏంటంటే, సార్ ఒక టీంని ఒక మంచి స్టేజ్లో తీసుకెళ్ళాలని చెప్పి చాలా పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాడు. సో దాంట్లో నా పార్ట్ కూడా ఉండాలని చెప్పి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా. సో మంచి విజన్ పెట్టుకొని ఈ December 2025 కల్లా వెస్టీలో ఉన్న యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ అచీవ్ అయ్యి పర్ మంత్ 5 lakhs తీసుకోవాలని చెప్పి డ్రీమ్ పెట్టుకొని పని చేసుకుంటున్నాను. సో స్టూడెంట్స్ అందరూ కూడా వెస్టీజ్ని కెరియర్గా ఎంచుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. నేను ఇప్పుడు కంప్లీట్గా వెస్టీజ్ని కెరియర్గా ఎంచుకున్నా. సో నాకు ఇప్పుడు జాబ్స్ కానీ ఇలాంటివి ఏం వద్దు. నాకు బీటెక్ 3rd year లో ఉన్నప్పుడే నేను జాబ్కి వెళ్ళే టైంలో నేను బిజినెస్ ఎంచుకున్నా. సో ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళామన్నా ఎవరు వెళ్ళమన్నా వెళ్ళాను. నేను వెస్టీజ్లోనే తాడో పేడో తెలుసుకోవాల్సిందే.
సో డిసెంబర్కి ఖచ్చితంగా నేను అనుకున్న చెక్ అచీవ్ అవుతా, ఖచ్చితంగా నేను తీసుకుంటా, నేను ప్రామిస్ చెప్తున్నా మీ అందరి ముందు. సో దానికోసం నేను పని చేస్తున్నా. ఇప్పుడు నాకు కూడా మంచి టీం వచ్చింది. సో నా టీం కోసం నేను పని చేయాలి. ఇప్పుడు డిసెంబర్కి నా టీంలో ఒక 11 కార్స్ తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు నా అండర్లో వచ్చిన టీం మొత్తం డ్రీమ్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను కంప్లీట్ గా నా టీం కోసం పనిచేస్తున్నా. ఇన్ కేసు ఇప్పుడు మనం రిలాక్సేషన్ మోడ్ ఉంటే, యూత్ ఎవరైతున్నారో మనందరం రిలాక్సేషన్ మోడ్ లో ఉన్నాం అనుకుంటారు కదా, ఫ్యూచర్ మొత్తం నరకం చూస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను కొంతమంది అన్న వాళ్ళని చూస్తున్నాను, ఇంటి పక్కల హైదరాబాద్ లో వచ్చి జాబులు చేసే వాళ్ళని ర్యాపిడో కొట్టుకుంటున్నారు సార్. 35-36 ఇయర్స్ మంచి మంచి ఎడ్యుకేటర్స్ వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ర్యాపిడో, స్విగ్గీ, క్యాటరింగ్స్ వాళ్ళందరూ అదే చేస్తారు. అన్నోళ్ళందరూ నాకు చెప్తారు, అరే నువ్వు వెస్టీలోకి వెళ్ళినావు కదా, చేసుకో దానిలోనే, ఇప్పుడు మా లైఫ్ మొత్తం ఆగమైపోయినా అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతారు ప్రజెంట్ గా. సో మన అందరం కూడా అట్లా అవ్వద్దు. మనకు మంచి టైంలో వెస్టీజ్ రైట్ టైంలో దొరికింది. సో చాలా మంది ఫీల్ అవుతుంటారు ఈ టైంలో వీళ్ళకి వెస్టీజ్ దొరికిందని చెప్పి. సో మనకు రైట్ టైంలో వెస్టీజ్ దొరికింది కాబట్టి మీరేంటో ప్రూవ్ చేసుకోవాలంటే ఈ బిజినెస్ లో ఒక 1 ఇయర్ నిలబడండి ప్లీజ్. ఒక 1 ఇయర్ నిలబడండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. అండ్ వెస్టీజ్ హ్యాస్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ మై డియర్ ఫ్రెండ్స్. వెస్టీజ్ లో 1 ఇయర్ నిలబడండి. ఇప్పుడు విజన్ ఏదైతే కంపెనీకి ఉందో, కంపెనీ చాలా బాగుంది సార్. మనం ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని చూస్ చేసుకోవాలంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి ఏంటనే చాలా మందికి, కొంతమందికి డౌట్స్ ఉంటాయి, ఇది ఉంటుందో పోతుందో అది అని చెప్పి. బట్ నేను ఒక లైన్ చెప్తున్నాడు అండి, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ని చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కంపెనీకి విజన్ ఉందా లేదా. కంపెనీకి ఉన్న విజన్ ఏంటి, కంపెనీలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ టర్న్ ఓవర్స్ ఎలా జరుగుతున్నాయి వరల్డ్ వైడ్ గా. అండ్ నీకు ఒక మంచి మెంటర్ ఉంటే మాత్రం డైరెక్ట్ సెల్లింగ్ లో నువ్వు 100% సక్సెస్ అవ్వచ్చు. రైట్ మెంటర్, విజనరీ మేనేజ్మెంట్ అండ్ రైట్ కంపెనీ. ఇప్పుడు వెస్టీలో ఈ 3 ఉన్నాయి సార్. నువ్వు నేను ఎంత పని చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు వచ్చి ఒక 1 ఇయర్ నీ కంప్లీట్ గా రిలాక్సేషన్ మూలకి వెళ్ళి బయటికి రా. రోజు మనం సినిమాలకు షికార్లకు పోతాం కదా ఎట్లాగో, ఈ 3 ఇయర్స్ ఈ 22 ఇయర్స్ నుంచి నువ్వు హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసి జనరల్ రిలాక్సేషన్ మూలకి వెళ్ళి బయటికి రా. బెనిఫిట్ షోలకు పోకుండా, సినిమాలకు షిగర్లో పోకుండా, కాలేజ్ బంక్ కొట్టేతోళ్ళు, జర టైం వేస్ట్ చేసుకున్న తోళ్ళు, ఖాళీగా టైం వేస్ట్ చేసుకొని తిరుగుతుంటారు చూడండి, వాళ్ళందరి కోసం చెప్తున్నా నేను. మీ పేరెంట్స్ ఏం చేస్తారో ఒక్కసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి మన పేరెంట్స్ ఏం చేస్తారో బ్యాక్ సైడ్ ఒక్కసారి తిరిగి మీ మదర్ మీ డాడీ ఏం చేస్తారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నీకు నిద్ర కూడా పట్టదు. నేను ఎప్పుడు మా మదర్ గురించి ఆలోచిస్తా. మా అమ్మ ఎప్పుడు అరే అక్క పెళ్ళి ఇలా చేద్దాం, అక్క పెళ్ళి ఇలా చేద్దాం, డబ్బులు లేవు, డైలీ ఇవే డబ్బులు దీనికే ఖర్చులకి అయిపోతున్నాయి, నీ ఫీజు ఎట్లా కట్టాలని చెప్పి డైలీ ఏడ్చేది మా అమ్మ. 1.5 lakhs సార్ నా కాలేజ్ ఫీజు. 3 ఇయర్స్ కంప్లీట్ ఫీజు మొత్తం నేనే వర్క్ చేసుకొని కట్టుకున్నా. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా నేను. ఇంతకు ముందు కూడా చాలా వర్క్ చేసుకునేవాడిని. బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా, దానికన్నా బిఫోర్ కూడా వర్క్ చేసిన కాలేజ్ ఫీజు నేనే కట్టుకున్నా. పేరెంట్స్ కి భారం అవ్వద్దు, రేపు పొద్దుగాల వీళ్ళకి ఏం ప్రాబ్లం క్రియేట్ చేయొద్దని చెప్పి మా అమ్మ రెగ్యులర్ గా ఇద్దరు అక్క వాళ్ళు, ఒక అన్న నాకు, ఇద్దరు అక్క వాళ్ళ మ్యారేజ్ ఎట్లా చేద్దాం, డబ్బులు ఏం లేవు కదా మన దగ్గర, ఎట్లా చేద్దాం నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయినా, మా అక్క మ్యారేజ్ నేనే చేయాలని చెప్పి డిసైడ్ అయితే 20 lakhs పెట్టి మా అక్క మ్యారేజ్ మొత్తం నేనే చేసేసిన. జస్ట్ 7-8 months బ్యాక్. వెస్టీజ్ లేకపోతే నాకు ఇవన్నీ ఇంతగానం మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యేది కూడా లేకపోతుండే నాకు తెలిసి. మా అమ్మ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. నాకేమైనా అయితే నా చిన్న కొడుకున్నాడు అని చెప్పి ఒక ధైర్యం ఉంటుంది మా అమ్మ ఎప్పుడు కూడా. డైలీ 3 సార్లు నాతో మాట్లాడింది మా అమ్మ నిద్ర పోదు. మొన్న హైదరాబాద్కి వచ్చింది, 1,17,800 నా అకౌంట్లో పడిన తర్వాత నా కార్డు మొత్తం ఇచ్చేసిన మా అమ్మకి. 30,000 షాపింగ్ చేసుకుని వచ్చింది మా అమ్మ. ఆ రోజు మొత్తం నైట్ మొత్తం నాకు నిద్ర కూడా రాలే. కార్లో తీసుకెళ్ళి మా అమ్మని షాపింగ్ తీసుకొచ్చి డైరెక్ట్ మళ్ళీ రూమ్కి వెళ్ళినా నేను. సో ఆ రోజు మొత్తం నేను థింక్ చేసిన, అరే సైజులన్నా ఇంతకుముందు ఇన్ని గానం పేరెంట్స్ గురించి చెప్తుండే కదా, ఒక్క స్టూడెంట్స్ ఒక యూత్ దలుచుకుంటే ఇన్ని గానం చేయొచ్చా. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఖాళీ పోతున్నారు కదా, ఎందుకు వీళ్ళకి ఇంకా మైండ్ సెట్ చేంజ్ అవ్వట్లేదు. ఈవెన్ నేను కూడా చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళి అప్రోచ్ అయ్యి ప్లాన్స్ చెప్పినప్పుడు, బ్రో ఇట్లా కాదు బ్రో, మేము అబ్రాడ్ వెళ్ళాలి, మాకు ఇది సెట్ కాదు, మేము జాబులు చేయాలి. నా ఫ్రెండ్స్ అందరికి నేను 50,000 జీరో నా ఇన్కమ్ ఉన్నప్పుడు వెళ్ళి చెప్తే సార్, నా ఫ్రెండ్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు సార్, నన్ను అందరు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ 20,000కి 30,000కి ప్రైవేట్ జాబ్ చేసుకున్నారు. జస్ట్ మార్నింగ్ 5 AM నుంచి 10 AM, నైట్ 10 AM వరకు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు అడుగుతారు, అరే నేను కూడా వస్తా చెప్పరా ఎట్లా చేయాలి అని చెప్పి. ఇప్పుడు నాకు టైం లేదమ్మా, నువ్వు స్టార్టింగ్ చెప్పినప్పుడు రాలే, నాకు అప్పుడు జీరో ఇన్కమ్ ఉండే, ఇప్పుడు 1,17,000 వస్తున్నాయని చెప్పి నువ్వు వస్తుంటున్నావు కదా, నువ్వు నాకు 1 lakh వస్తున్నాయని చెప్పి జాయిన్ అయితే నీకేం రాదు మామ. ఈ 1,17,000 ఎట్లా వస్తున్నాయో తెలుసుకోండిరా. ఏదో నీ కింద జాయిన్ చేసుకో, నాకు కూడా పైసలు వస్తాయంటే వస్తాయి అట్లా. నేను ఏం చేసిన 1,17,000 రావడానికి అని నీకు తెలిస్తే కదా నేను ఆ రోజే నీకు అందుకే మీటింగ్కి రమ్మన్నా, నువ్వు రాలే. సో ఇప్పుడైనా పోయింది ఏం లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, సో వాళ్ళందరికి కూడా ఒక మంచి సక్సెస్ ఇప్పించాలి.
నాదొకటే కార్ కాదు, నా టీంలో కూడా ఇప్పుడు 11 కార్స్ టార్గెట్ పెట్టుకుంటున్నాను నేను కూడా ఈ డిసెంబర్కి. సో ఆల్రెడీ నేను ఆ లిస్ట్ మొత్తం మా మెంటర్ సైదుల్ సార్కి పంపించిన. సో ఆ గోల్కి తగ్గట్టే వర్క్ చేస్తున్నా. సో టైం వేస్ట్ చేసుకోకండి. 1 మినిట్ ఇప్పుడు మాట్లాడింది కూడా రిటర్న్ రాదు సార్. ఒక్కసారి పేరెంట్స్ తర్వాత మనం బర్త్ ఇచ్చిన పేరెంట్స్కి మనం ఏదైనా ఒకటి వాళ్ళకి రిటర్న్ ఇవ్వకుండా పోతే నాకైతే లైఫ్ సాటిస్ఫై ఉండదు. ఇప్పుడు నేను పెట్టుకున్న పెద్ద డ్రీమ్ ఏంటంటే మా అమ్మ నేను సక్సెస్ అయినట్టు చూడాలి, అంతే. నాకు వేరే ఏం డ్రీమ్స్ లేవు. మా అమ్మకి కావాల్సిన ప్రతిదీ నేను తీసుకొచ్చి ఇవ్వాలి. మా అమ్మ ఎన్ని డేస్ వర్క్ చేసింది, ఇప్పుడు మా అమ్మని కూర్చోబెట్టి నేను హ్యాపీగా చూసుకోవాలి. ఇంకొక అక్క మ్యారేజ్ ఉంది, ఆ అక్క మ్యారేజ్ కూడా కంప్లీట్గా నేనే చేయబోతున్నా. నేనే మా అక్క మ్యారేజ్ మొత్తం నేనే చేస్తున్నా. నేనే మా ఇంట్లో చిన్నోన్ని. మా అన్న మ్యారేజ్ చేసుకుంటూ, అక్క కూడా మ్యారేజ్ అయిపోయింది రీసెంట్గానే. సో ఇప్పుడు మా అక్క ఉంది. సో ఇంకొక అక్క మ్యారేజ్ చేసిన తర్వాత మా అమ్మని కూడా హైదరాబాద్ తెచ్చుకుంటా. ఈవెన్ ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు కూడా స్కూల్లో వర్క్ చేస్తారు సార్, మా అమ్మ మా నాన్న. సో వాళ్ళని తీసుకొచ్చుకోవాలని చెప్పి డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నా. సో మీరు ఎవ్వరు కూడా ఆ పేరెంట్స్ అందరికీ లైఫ్ ఇచ్చిన తర్వాత మనందరం కూడా వాళ్ళకి ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే నువ్వు సక్సెస్ అయినావు అని చెప్పి చూపిస్తే ఒక్క లైఫ్ సార్ మొత్తం సెట్ అయిపోతుంది సార్. వెస్టీజ్ ఇంకోటి, నేను వెస్టీజ్ టేకప్ చేసిన అని చెప్పి ఈవెన్ మా అమ్మకి ఇవాళ కూడా నీ కొడుకు సబ్బుల కంపెనీలో పనిచేస్తున్నట్టు కదా, సబ్బుల కంపెనీలో పనిచేస్తున్నట్టు కదా నీ కొడుకు, అది ఉంటుందో పోతుందో అని చెప్పి ఈవెన్ మా ఇంట్లో వాళ్ళే ఇప్పటికి మా అమ్మని రెగ్యులర్గా ఏదో డిఫరెంట్గా మాట్లాడతారు. ఈ సబ్బుల కంపెనీ కాదు, ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని కూడా రిజెక్ట్ చేస్తారు కదా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా, ఇది సబ్బుల కంపెనీ కాదు, హైలీ ప్రొఫెషనల్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ నాట్ సోప్ సెల్లింగ్ బిజినెస్, ఇట్స్ కంప్లీట్లీ హైలీ ప్రొఫెషనల్ బిజినెస్. ఎక్కడ దొరుకుతుంది సార్ మనకి ఇంత రెస్పెక్ట్? ఇప్పుడు 500 మెంబర్స్ ముందు మాట్లాడుతున్నానంటే ఈ బయట మనకి ఆపర్చునిటీ దొరుకుతుందా స్టూడెంట్స్కి ఎవరికైనా? ఒక స్టేజ్ మీద మాట్లాడే ఆపర్చునిటీ దొరుకుతుందా బయట ఎక్కడైనా? నిన్ను సార్ అంటారా ఎవరన్నా 22-23 ఇయర్స్లో? సార్ అంటారేమో కానీ అక్కడెక్కడ మనం వెళ్ళే జాబ్లో అంటాం. నీకంటే ఒక మంచి క్రెడిబిలిటీ క్రియేట్ అవుతుంది, ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ క్రియేట్ అవుతుంది. వెస్టీజ్లో లేదంటూ ఏం లేదు సార్. హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, 10 మందికి హెల్ప్ చేస్తున్నావు, 10 మందికి డబ్బులు ఇప్పిస్తున్నావు, 10 మందిని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తున్నావు. ఎవ్రీథింగ్ ఉంది మనకి వెస్టీలో. సో నువ్వు నేనేం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. వెస్టీజ్ నీకు ఏం ఇవ్వడానికైనా రెడీ ఉంది సార్. సో మన అందరం వర్క్ చేసుకుందాం. సో స్టూడెంట్స్ అందరూ కూడా మీ అందరికీ ఇక్కడైతే స్టూడెంట్స్ ఎంతమంది వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒక వెల్ విషర్గా సపోర్ట్ సజెషన్ ఏంటంటే రేపటి నుంచే వర్క్ స్టార్ట్ చేయండి. ఆగిపోద్దాం అని చెప్పే ప్రతి స్టూడెంట్స్కి ఒక్కసారి మిమ్మల్ని మీ పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి. మీ పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వేం చేస్తున్నావు, నీ పేరెంట్స్ కోసం నువ్వు వేయబోయే పెద్ద గిఫ్ట్ ఏంటి, నీ పేరెంట్స్ కోసం నువ్వు ఏమైనా వర్క్ చేద్దామండి. ఫస్ట్ నీకు ఒక డ్రీమ్ ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ ఒక 1 ఇయర్ ఒక డిజైర్గా, డిటర్మినేషన్గా, హార్ట్ఫుల్గా వర్క్ చేయండి. సో మీ పేరెంట్స్ కోసం వర్క్ చేయండి. కనీసం మనం ఇప్పుడు ఎంజాయ్ చేయకుండా ఒక 1 ఇయర్ కష్టపడితే తర్వాత లైఫ్ మొత్తం సెట్ చేసుకోవచ్చు సార్. మొత్తం లైఫ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మంత్లీ 1 lakh నా అకౌంట్లో పడడం ఏంది అసలు మొత్తం కంప్లీట్గా. నేను 10th రోజు అకౌంట్లో పడంగానే నాకు అరే ఇంటి డబ్బులు ఎట్టుకెళ్ళి వస్తున్నాయి అబ్బా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఇన్కేస్ బయట జాబ్కి వెళ్ళే ఒక్కరికి కూడా ఇంత ఇన్కమ్, నాకు ఒక బాస్ లేకుండా, ఎలాంటి టైం సెన్స్ లేకుండా ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇంత రెస్పెక్ట్ దొరుకుతుంది, అసలు ఎక్కడ దొరుకుతుంది బయట ఈ ఆపర్చునిటీ? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో ఎవరు కూడా టైం వేస్ట్ చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. రంజిత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ సార్. సో రంజిత్ సార్ మార్నింగ్ ఇప్పుడు మీకు ఇంత 3 times చేయబట్టి నాకు భయం అవుతుంది. ఇప్పటికి కూడా ఏం మాట్లాడాలి కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే రంజిత్ సార్ లాంటి వాళ్ళు ఫోన్ చేసి ఒక జూమ్ కోసం అడగడం అంటే నేను అసలు మార్నింగ్ నుంచి ఇమాజినేషన్లో ఉన్నా. అక్కడ సిఎన్టీలో కూర్చున్నా మొత్తం సారే గుర్తొస్తున్నాడు నాకు. సార్ నాకు ఎందుకు ఫోన్ చేసిండు, సార్ నాకు ఎందుకు ఫోన్ చేసిండు అని చెప్పి. సో ఓకేనా, టైం ఎవరు వేస్ట్ చేయకుండా మనం వెస్టీలో మనందరం కూడా సక్సెస్ తీసుకుందాం. ప్రతి స్టూడెంట్ కూడా సక్సెస్ అవ్వచ్చు వెస్టీలో. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ వేర్ ఎవ్రీబడి క్యాన్ విన్. ప్రతి ఒక్కరు 20 years ఉన్న వాళ్ళు కూడా విన్ అవ్వచ్చు సార్. నువ్వు బిజినెస్ ఎట్లా చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. వెస్టీజ్ని నువ్వు ఎట్లా అనుకొని స్టార్ట్ చేస్తున్నావు ఆలోచించు. వెస్టీజ్ నీ హార్ట్లో ఉందా, జస్ట్ నీ నోట్లో ఉందా? వెస్టీజ్ ఈడ ఉంటే పనికిరాదు సార్. వెస్టీజ్ నీ హార్ట్లో పెట్టుకొని, సైదుల్ సార్ రెగ్యులర్గా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను పైన చేస్తుండే సార్ వెస్టీజ్ స్టార్టింగ్లో. సార్ ఎప్పుడు రెగ్యులర్గా చెప్తుండే ఇట్లా కాదు, నువ్వు ఇంకా వర్క్ స్టార్ట్ చేయలే. నాకు అప్పుడు అర్థం కాకపోతుండే, ఇంతగానం వర్క్ చేస్తున్నా సార్ ఏంది ఇంకా చేయట్లే అని చెప్తున్నాడు, ఇంతగానం చేస్తున్నా ఇంకేం చేయట్లేదు. అప్పుడు నేను 3-4 చేస్తుండే, వెస్టీజ్ కంప్లీట్గా చేయబోతుండే. అందుకే నాకు అంత ఈజీగా రిజల్ట్ రాలే. హార్ట్ఫుల్గా ఎప్పుడైతే బిజినెస్ని స్టార్ట్ చేసినో, వెస్టీజ్ ఇక్కడ పెట్టుకొని ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసినో అప్పటి నుంచి నాకు రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పటికీ 16.5 lakhs పైన తీసుకున్నా సార్ వెస్టీలో నేను. 22 yearsలో ఒక 16 lakhs అంటే ఒకసారి ఆలోచించండి, బయట ఎక్కడైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇంజనీరింగ్ జాబ్స్ అంటారు, గవర్నమెంట్ జాబ్స్ అంటారు, పోలీసు వాళ్ళు మొత్తం జాబ్లు రిజైన్ చేసి వస్తారు. వాళ్ళని చూసి కదా మనం మారాల్సింది. వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడ ఒకసారి ఆలోచించు.
సాఫ్ట్వేర్ 2-3 lakhs తీసుకునే వాళ్ళు వచ్చారు ఈ బిజినెస్ లోకి. వాళ్ళు ఎందుకు వచ్చారో ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వు సాఫ్ట్వేర్ అంటున్నావు, సాఫ్ట్వేర్, గవర్నమెంట్ జాబ్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు నీకున్న మైండ్ కి బ్రెయిన్ కి సెట్ అవ్వవు సార్. మనకు యూత్ స్టూడెంట్ తలుచుకుంటే ఆయనకున్న మైండ్ పవర్ కి, ఆయనకున్న మైండ్ సెట్ కి మిరాకిల్ చేయొచ్చు నీ మైండ్ తో. కాకపోతే మనల్ని మనం బిలీవ్ చేయం, నాతో ఏమవుతుందో, నేను చేయగలుగుతానా లేదా. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ రిజెక్ట్ చేసిరని చెప్పి రోడ్ల మీద అవతల్లో కూడా ప్లాన్ చెప్పిన, స్ట్రేంజర్స్ కూడా ప్లాన్ చెప్పిన. నేను ఇప్పటికీ స్టిల్ పోస్టర్లు ఇస్తా సార్. ఇప్పుడు నేను రోడ్ మీద ఇప్పుడు నేను వెళ్తా కదా జర్నీలో, పోస్టర్స్ ఇచ్చుకుంటూ వెళ్తా. చాలా సోర్సెస్ ఉన్నాయి, ఈయన వస్తలేడు ఆయన వస్తలేడు అని నువ్వు బంద్ చేస్తే రేపు పొద్దుగా నువ్వేం చేస్తావు. జాబ్ లో డబ్బులు లేవని చెప్పి నువ్వే చెప్పినావు, ఇన్ని రోజులు నువ్వు విన్నావు కూడా, అన్ని మీటింగ్స్ లో అన్ని సెమినార్స్ లో జాబ్ చేస్తే ఎట్లుంటది లైఫ్ అని చెప్పి జాబ్ చేసిన వాళ్ళే చెప్తున్నారు మనకి, గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళే. అయినా మనం చేంజ్ అవ్వకపోతే మనల్ని ఎవరు మారలేదు. ఓకేనా. సో మీకు హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా ఒక మంచి మెంటర్ మన రంజిత్ సార్ ఉన్నారు, అండ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది సపోర్ట్ గా. సో మీరందరూ కూడా వర్క్ స్టార్ట్ చేయండి. సో మీరందరూ కూడా సక్సెస్ అవ్వచ్చు విత్ సపోర్ట్ ఆఫ్ రంజిత్ సార్. సో థ్యాంక్ యూ రంజిత్ సార్, అండ్ థ్యాంక్ యూ మై మెంటర్ సైదుల్ సార్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ మై డియర్ ఫ్రెండ్ ప్రవీణ్. సో నా టీం వాళ్ళు కూడా చాలా మంది జూమ్ లో జాయిన్ అయ్యారు. సో మీ అందరికీ ఇవాళ ఈ టీం ముందు ప్రామిస్ చేస్తున్నా, నెక్స్ట్ డిసెంబర్ కల్లా, ఇప్పుడు 2025 డిసెంబర్ ఏదైతే వస్తుందో ఆ డిసెంబర్ కల్లా నా టీంలో 11 కార్స్ రాబోతున్నాయి. మీ గోల్స్ కోసం నేను పనిచేయడానికి రెడీ ఉన్నా, బట్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ సార్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.